హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జనరల్గా మన ఇంట్లో ఇడ్లీస్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిని పడేయకుండా అలాగే చల్లగా పోయిన ఇడ్లీని తినకుండా ఇలా వేడివేడిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా నేనైతే ఒక 3 ఇడ్లీస్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్మాష్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఒక ఎండుమిర్చిని తుంచేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొన్ని వేరుశనగ పప్పులు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర జీడిపప్పు ఉన్నా కానీ యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని వేసేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి ఇదంతా కూడా ఇడ్లీలోకి కలిసే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్ది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ. ఇది ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.